చిరంజీవి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మెగా 157 సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన మెగా 157 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఈ మూవీలో విలన్ పాత్రకు సంబంధించి అనేక పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. తాజా లీకుల ప్రకారం RX100 సేన్ కార్తికేయను ప్రతినాయకుడిగా తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో అజిత్, వలీమాయ్ మరియు నాని గ్యాంగ్ లీడర్ చిత్రాల్లో విలన్ గా నటించిన కార్తికేయ నటన పరంగా మంచి పేరు తెచ్చుకున్న కమర్షియల్ గా మాత్రం పెద్ద హిట్లు అందుకోలేకపోయారు. అయితే చిరంజీవి అంటే తనకు విపరీతమైన అభిమానమున్న కార్తికేయ ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్తాడు. అనిల్ రావుపూడి స్టైల్లోని విలన్లు కొంత కామెడీ కలిగి ఉంటారు. ఈ తరహా పాత్రలు కార్తికేయకు సూట్ అవుతాయన్న అభిప్రాయం ఉంది. అజిత్తో నటించడం ఒక డ్రీమ్ అయితే చిరు పక్కన కనిపించడం జీవిత లక్ష్యమే అని చెప్పే కార్తికేయకు ఇది గోల్డెన్ ఛాన్స్ కావచ్చు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంబర ప్రమోషన్స్ కి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో వాటికి అవసరమైన డేట్స్ మినహాయించి అనిల్ రావుపూడికి మెగాస్టార్ 2 నెలల కాల్ షీట్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. అనిల్ ఇప్పటి వరకు చేసిన 8 సినిమాలు సూపర్ సక్సెస్ లోను సాధించడంతో హీరోలకు, నిర్మాతలకు అనిల్ పై గట్టి నమ్మకం ఏర్పడింది. అందులోనూ ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. దీంతో చిరంజీవి ప్రాజెక్టుపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మెగా 157 కోసం అనిల్ భారీ కాస్టింగ్ ను రంగంలోకి దింపుతున్నాడని తెలుస్తోంది. గతంలో రజనీకాంత్ తో కలిసి చంద్రముఖిలో నటించిన నయనతార, జ్యోతికను ఈ సినిమా కోసం అనిల్ తీసుకుంటున్నాడని అంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో నయనతారను చిరంజీవికి జోడీగా సెలెక్ట్ చేశారని, ఈ పాత్ర కోసం ఆమె భారీగా చార్జ్ చేస్తుందని తెలుస్తుంది. ఇక చిరంజీవికి సోదరి పాత్రలో జ్యోతిక కనిపిస్తుందని, సినిమాలో జ్యోతిక పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే చంద్రముఖి జంటను అనిల్ మరోసారి కలిపినట్టు అవుతుంది. ప్రస్తుతం మెగా 157 సెకండ్ హాఫ్ కు మెరుగులు దిద్దుతున్న అనిల్ రావుపూడి ఆ పని కోసం వైజాగ్ లో ఉన్నాడు. సెకండ్ హాఫ్ లోనే చిరంజీవి క్యారెక్టర్ చాలా కీలక మలుపు తీసుకుంటుందని, అక్కడి నుంచి అతని పాత్ర కొత్త బాడీ లాంగ్వేజ్ తో పాటు చిత్తూరు యాసలోకి మారుతుందని, దానికోసం ఆల్రెడీ రిహార్సల్స్ లో అనిల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు. సినిమా గురించి, స్క్రిప్ట్ గురించి ఇన్ని విషయాలు తెలుస్తున్నప్పటికీ ఆడియన్స్ కు మాత్రం కాస్టింగ్ పైనే ఎక్కువ ఆసక్తి నెలకొంది. చిరు సినిమాలో నయనతార, జ్యోతికలను తీసుకోవడం వల్ల ప్రాజెక్టును మరింత సేఫ్ చేయడంతో పాటు బజ్ కూడా పెరుగుతుంది. వీటన్నిటినీ లెక్కలో పెట్టుకునే అనిల్ ఈ ప్లాన్ చేశాడని తెలుస్తుంది. అన్నీ నిజమే ఈ కాంబో సెట్స్ పైకి వెళితే చంద్రముఖిలాగే మెగా 157 కూడా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.